మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, సుమన్ టీవీ స్వాగతం. మరి ఇప్పుడు రైల్వే కోడూరు పట్టణంలో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం విజయోత్సవ సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పారసంజ పేలుస్తూ అలాగే స్వీట్లు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. కారణం రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత 15 రోజులుగా చేస్తున్నటువంటి దీక్ష ఈరోజు సఫలమైందని భావిస్తూ మరోవైపు రైల్వే కోడ్ను బాలాజీ జిల్లాలో కలపడం అంటే తిరుపతి జిల్లాలో కలపడాన్ని స్వాగతిస్తూ ఈరోజు ఇక్కడ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా రైల్వే కోడూరుకి న్యాయం చేశారని ఇక్కడున్న ప్రజలు భావిస్తున్నారు. ఈ యొక్క విషయానికి సంబంధించి రైల్వే కోడూరు తిరుపతిలో కలపడాన్ని మనము తెలుసుకుందాం వీరి మాటల్లోనే. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా కోడూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా 18 రోజులు నిరంతర శ్రమ చేసి నిరాహార దీక్ష చేసి ఎడ్యుకేషన్ సొసైటీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక నిరసనలు చేసి ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారితేనేమే డిప్యూటీ సీఎం గారితేనేమే ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రభుత్వంలో మాకు ఎన్నో రోజుల నుంచి మేము బాలాజీ డిస్ట్రిక్ట్ చూస్తున్నాము. గత 15 ఏళ్ళుగా అడుగుతూనే ఉన్నాము, ఎప్పుడు ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని మన తిరుపతి డిస్ట్రిక్ట్లో చేసి మాకందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా తిరుపతి గ్రేటర్ తిరుపతి అయిపోతా ఉంది. మాకందరికి కూడా ఈ అవకాశాలే కాకుండా ఇంకా ఉన్నత పరిశ్రమలు దగ్గరలో రానిచ్చి చాలా 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 వేస్ట్ ల్యాండ్ ఉంది, అక్కడంతా కూడా మాకు ఆర్థిక సాధించి ఇంకా ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఎయిర్పోర్ట్స్ దగ్గర దగ్గర కాబట్టి దగ్గర మైల్స్ దగ్గర కాబట్టి మరొకసారి ధన్యవాదాలు ఇస్తున్నాము. మరొక్కసారి సీఎం కు డిప్యూటీ సీఎం గారికి మరొకసారి ప్రధానమంత్రి మాకు ఇక్కడ కోడూరు పుట్టినందుకు దయచేసి మమ్మల్ని తిరుపతి జిల్లాలకు మరీ ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మా కోడూరు థ్యాంక్ యూ ఫర్ ఆల్. రాజంపేట చెట్లు రాయచోటు ఉద్యోగం నినాదంతో ఇక్కడికి ఈ ఉద్యమంలో పాల్గొన్నామన్నమాట. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేసి విద్యార్థి నాయకులు, తర్వాత కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్, స్టాఫ్ వీళ్ళు పాల్గొన్నారు. ఈరోజు మనము రాజంపేట ముద్దు అనే నినాదంతో ఇస్తే మనకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లడ్డూను ప్రసాదించారు. లడ్డూని ఎందుకుంటున్నామంటే అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా మనకు ఇక్కడికి వచ్చినాయి. అది రేణిగుంట కావచ్చు, తర్వాత వరదాయపాలెం కావచ్చు, తర్వాత వచ్చేసేసి నాగలాపురం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇట్లా ఎంగడగిరి రూట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి కంపెనీలు అన్నట్టు వచ్చాయి. మన కోడూరు విద్యార్థులకు ఒక మనం లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడ అవుతున్నాము. ఆ లోకల్ క్యాండిడేట్స్ అయిన దాని వల్ల వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ అనేది మన పిల్లలకు ఉపయోగపడుతుంది, మన పిల్లలకు భవిష్యత్తు అనేది వస్తుంది. ఆ భవిష్యత్తు అనేది మనకు ఈరోజు నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి మనకు ప్రసాదించాడు. ఒక లడ్డును ప్రసాదించడంతో పాటు మన విద్యార్థులకు మన పిల్లలకు మంచి ప్రసాదాన్ని ఇచ్చాడు. కాబట్టి వారికి అందరికీ కూడాను పేరున ఎప్పుడు కూడాను కోడూరు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎప్పుడు మా కూటమి ప్రభుత్వానికి, తర్వాత మోడీ గారికి రుణపడి ఉంటారనేసి మా కోడూరు ప్రజల తరపున, మా ఈ జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. రాయచోటు వద్దు రాజంపేట ముద్దు అనే నినాదంతో రైల్వే కోడ్లో జేఏసీ ఏర్పడి రాయచోటి మాకు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది మాకు జిల్లా కేంద్రంగా వద్దు అనే నినాదంతో జేఏసీ కూటమిగా ఏర్పడి గత 20 రోజులుగా మేము ఇల్లు నిరాదీక్షలు చేపట్టి ప్రభుత్వానికి అయితే నిర్ణయించుకున్నాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలి, లేని పక్షంలో రెండో ఆప్షన్గా తిరుపతి జిల్లా కేంద్రంగా మాకు ప్రకటించి మా రైల్వే కోర్టు ప్రజలకు న్యాయం చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో గత 7 రోజులుగా మేము దీక్ష పోరాటం చేస్తున్నాం. మా వెనుకని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మేము ఏదో అన్నం అడిగితే బిర్యానీ పెట్టినంత సంతోషంగా తిరుపతి జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు ఈరోజు రైల్వే టౌన్లో అత్యుత్సాహంతో తపాసులు బాణాసంచా పేర్చి అందరికీ నమస్తే. ఈరోజు రైల్వే కోడలో అమ్మరాన్ని అంటే ఎందుకంటే గత 18 రోజులుగా ప్రజలందరూ చేస్తూ మాకంటూ అన్నమయ్య జిల్లాలో కలపండి, లేదా లేని పక్షంలో మమ్మల్ని బాలాజీ డిస్ట్రిక్ట్ లో కలపాలని మా యొక్క వెనుకని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది ఈ రోజు మాకు
సరైనటువంటి న్యాయం చేసేందుకు మేము ఒకటే న్యాయమైనటువంటి కోరిక కోరాం. మాకు న్యాయం చేయండి రైల్వే కోర్టుకని. ఈరోజు మేము కోరిన కోరిక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో ఆమోదం తెలిపారో దాన్ని బట్టి రైల్వే కోడూరు వాసులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి, మన నరేంద్ర మోడీ గారికి ఎల్లప్పుడూ రుణపడి